హలో గైస్, సో వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు అయితే నేను నా హెడ్ ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ఈరోజు 15వ రోజు నేనైతే ఆఫీస్ ఒక 4 days నుంచి వెళ్ళడం అయితే స్టార్ట్ అయింది. సో 15వ రోజు నుంచి ఏంటంటే మనకి షేడింగ్ స్టేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మనకి ఏదైతే గ్రాఫ్ట్స్ ఇంప్లాంట్ చేస్తుంటారో ఆ ఇంప్లాంటేషన్ చేసిన గ్రాఫ్ట్స్ అనేవి రావడం అనేది స్టార్ట్ అవుతాయి. అంటే కంప్లీట్గా రాలిపోవడం అనేది కాదనమాట. జస్ట్ ఏంటంటే మనకి ఆల్రెడీ ఏదైతే హెయిర్ అనేది తీసి ఇంప్లాంట్ చేసి ఉంటారో దాని రూట్ అనేది స్కిన్లో ఇంప్లాంట్ అయిపోయి ఉంటుంది. సో పైన ఏదైతే హెయిర్ ఉంటుందో ఆ హెయిర్ అనేది అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది, కానీ రూట్ అనేది అలానే స్కిన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి ఇప్పుడు మనకి హెయిర్ గ్రోత్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇంతకుముందు నాకు ఈ ఏరియాలో హెయిర్ ఉండేది కాదు. సో కంప్లీట్గా ఇప్పుడు నాకు హెయిర్ అనేది రావడం స్టార్ట్ అయింది. సో ఐ కెన్ సీ ద రిజల్ట్ క్లియర్లీ. సో ఇక్కడ నుంచి నేను ఒక 4 days నుంచి ఆఫీస్ కూడా వెళ్తున్నాను కదా. సో ఎలాంటి పెయిన్ అయితే లేదనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనము ఇంకొక 10 days కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎలా అంటే మనకి సన్ లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకూడదు. మనం ఇన్ కేసు బయటకు వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా క్యాప్ అనేది వేర్ చేయాలి. నేనైతే క్యాప్స్ అయితే వేర్ చేస్తున్నాను. బట్ యూస్ కాటన్ క్యాప్స్ అనేవి యూజ్ చేయండి. అదేవిధంగా మనకి ఏదైతే సర్జికల్ క్యాప్ ఉంటుందో దాన్ని కూడా వేర్ చేయండి. అంటే ఆఫీస్లో అందరు అడుగుతారు కదా ఏమైంది అని చెప్పేసి. సో ఓకే, ఇన్ కేస్ యువర్ ఇన్ ఆఫీస్ మీకు సర్జికల్ క్యాప్స్ కానీ అలా ఉంటే మీరు క్యాప్స్ అనేవి వేర్ చేయొచ్చు. ఇన్ కేస్ లేదు అంటే కొంచెం మీరు కూర్చునే ప్రెమిసెస్ కొంచెం నీట్గా ఉండేలా చూసుకుంటే డస్ట్ అనేది మనకి స్కాల్ప్ అనేది వెళ్ళకూడదు. అదేంటంటే మనకి ఏదైతే ఫాల్కల్ హెల్త్ ఉంటుందో దాన్ని డ్యామేజ్ అయితే చేస్తుంది. అది కొంచెం మనం జాగ్రత్త పడాలి. నేనుండే చోట అయితే నీట్గానే ఉంటుంది. దట్టు నేను క్యాప్ వేసుకోవడానికి కూడా అలవెన్స్ ఉంది కాబట్టి సో నేనైతే సర్జికల్ క్యాప్ అయితే వేర్ చేస్తున్నాను ఆఫీస్లో. ఇక్కడ నుంచి ఒక 10 days మనము సర్జికల్ క్యాప్ అయితే మెయింటైన్ చేయాలి. దాని తర్వాత రెగ్యులర్గా మనము డైలీ యాక్టివిటీస్ ఎలా అయితే చేసుకుంటాం అన్నీ కూడా చేసుకోవచ్చు. జిమ్కి వెళ్ళడం కానివ్వండి, మన ఫుడ్ విషయంలో కానివ్వండి, ఇలాంటివి అన్నీ కూడా మనము నార్మల్ రెగ్యులర్ లైఫ్ లానే మనము క్యారీ చేయొచ్చు. డైట్ అనేది ఏం అవసరం లేదు, ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ 15 days వరకు మాత్రము మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో ఇక్కడ నుంచి నేను ఎవ్రీడే నేను హాస్పిటల్కి స్కాల్ప్ ఫోటోస్ అనేవి తీసి పంపిస్తూ ఉన్నాను. సో వాళ్ళకి నాకు ప్రతిరోజు అప్డేట్ అయితే ఇస్తున్నారు అనమాట. సో ఎలా ఉంది, నెక్స్ట్ చేయాలని చెప్పేసి. ఇక్కడ నుంచి 5 days తర్వాత రెగ్యులర్ హెడ్ బాత్ని స్టార్ట్ చేయొచ్చు. ఇప్పటిదాకా ఏంటంటే హెడ్ బాత్ ఎలా చేసే వాళ్ళము మనకి ఏదైతే షాంపూ ఉంటుందో ఆ షాంపూని తీసుకొని ఏదైతే మనకి పైన నురుగు వస్తుందో ఆ నురుగు కొంచెం నీట్గా అప్లై చేస్తూ ఉన్నాము. ఇంకా 20th day నుంచి అలా అవసరం లేదు. రెగ్యులర్గా మనం ఎలా అయితే హెడ్ బాత్ చేస్తామో డైలీ ఒకసారి అలా మనం హెడ్ బాత్ అయితే చేయొచ్చు. సో ఇంకా ప్రాబ్లం లేదనమాట. ఇక్కడ నుంచి మనం హెయిర్ గ్రోత్ అని చూడొచ్చు. అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన 45th day నుంచి మనము పిఆర్పి థెరపీకి వెళ్ళాలి. సో కంప్లీట్గా నాకైతే 3 పిఆర్పి థెరపీస్ ఉన్నాయి. సో నేనైతే నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్లో నియర్లీ 25th అలా అయితే వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ హైదరాబాద్. సో అప్పుడు మళ్ళీ పిఆర్పి ఎలా జరిగింది ఏంటని చెప్పి దాని గురించి అయితే ఫుల్ వీడియో చేస్తాను. ఇక్కడ నుంచి ఎవ్రీ 5 daysకి లేకపోతే 10 daysకి గ్రోత్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి ఒక వీడియో అయితే చేసి మొత్తం కంబైన్ చేసి ఒకే వీడియోలో మీ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. హాయ్ గైస్. సో ఇప్పుడైతే నా సర్జరీ అయిన తర్వాత ఇది 30 days కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు కరెంట్లీ 33-35 day అయితే రన్నింగ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి ఈ సర్జికల్ క్యాప్స్కి బాయ్ చెప్పేసి టైం అయితే వచ్చేసింది. సో ఎందుకంటే మనం ఇంకా సర్జికల్ క్యాప్స్ వేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పేసి కంప్లీట్గా మనము డస్ట్లో కానివ్వండి ఎండలో తిరగొచ్చని కాదు. సో కొంచెం ప్రికాషన్స్ అయితే ఇంకా క్యారీ చేయాలి. ఎందుకంటే డైరెక్ట్ సన్లైట్ మనకు తగ్గకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది కంప్లీట్లీ షేడింగ్ ఫేజ్ అనమాట. మీరు గమనించవచ్చు, నాకు ఏదైతే ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందో అక్కడంతా కూడా బేబీ హెయిర్ అనేది రావడం స్టార్ట్ అయింది. అంటే షేడింగ్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి కూడా మనకి బేబీ హెయిర్ అనేది గ్రో అవడం స్టార్ట్ అవుతుంది. సో ఈ బేబీ హెయిర్ అనేది గ్రో అవుతున్నప్పుడు మనకి మ్యాక్సిమం సన్లైట్ అనేది తగలకుండా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ హీట్ అనేది తగలకూడదు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ బేబీ హెయిర్ గ్రో అవుతున్న టైంలో. దాని తర్వాత మనకి రెగ్యులర్ హెయిర్ అయితే ఎలా మనము కటింగ్ కానివ్వండి లేకపోతే ఎలాగైతే మనం బయట వెళ్తుంటామో అలా వెళ్ళొచ్చు. సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకొక 2 months కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. సో ఈ 30 days నాకు ఎలా గడిచాయి, నేనైతే కంప్లీట్గా ఎక్కడికి వెళ్ళేది ఉండదు. ఎందుకంటే మార్నింగ్ ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అయ్యి ఆఫీస్కి వెళ్ళానంటే మళ్ళీ ఈవినింగ్కి బయటకు వస్తాను. సో ఇన్ కేస్ ఆఫీస్ మధ్యలో బయటకు వెళ్ళాలన్నా కానీ సర్జికల్ క్యాప్ తప్పకుండా యూజ్ చేస్తూ సర్జికల్ క్యాప్తోనే వెళ్ళేవాడిని బయటికి. అదేవిధంగా క్యాప్ కూడా వేసుకునేవాడిని. సో ఇక్కడ నుంచి మనం రెగ్యులర్ క్యాప్ కూడా యూజ్ అయితే చేయొచ్చు. సో యూ కెన్ సీ ద రిజల్ట్ కంప్లీట్లీ హియర్. సో ఇంతకుముందు నాకు ఇక్కడ దాకా కొంచెము హెయిర్ ఉండేది కాదనమాట.
సో ఇక్కడంతా కూడా బేబీ హెయిర్ అనేది రావడం స్టార్ట్ అయితే అయిపోయింది. సో ఐఎమ్ ఫీలింగ్ ఎగ్జైటెడ్. సో ఎందుకంటే లైక్ ఏదైతే అవ్వదు అనుకున్నామో అది అవుతున్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా. సో యూ కెన్ క్లియర్లీ సీ ఇన్ మై ఫేస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మెడికేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఎలాంటి మెడికేషన్ అంటే లైక్ ఫినాస్టల్ అని చెప్పేసి, అదేవిధంగా మినాక్సిడిల్ అండ్ విటమిన్ టాబ్లెట్స్ అండ్ వాళ్ళు ఒక కేర్ షాంపూ అయితే ఇస్తారనమాట. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఏ కంప్లీట్లీ సేఫ్ అండ్ ఏమంటారు దాన్ని, మెడికల్ టర్మినాలజీలో నాకు అయితే రావట్లేదు అనమాట. సో మెడికల్ కైండ్ ఆఫ్ ఏ షాంపూ అనేది ఇస్తారనమాట, అవైతే యూజ్ చేయాలి. సో అవైతే లైక్ నేను ఆల్రెడీ క్లినిక్ అయితే మాట్లాడాను, వాళ్ళైతే కొరియర్ అయితే చేస్తున్నారు అనమాట. ఇది కంప్లీట్గా ఇన్ ప్యాకేజ్లో వస్తుంది అనమాట. లైక్ ఏదైతే నేను ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నానో దానిలో ఇన్ ప్యాకేజ్గానే మెడికేషన్ కూడా ఉన్నాయన్నమాట ఒక 3 monthsకి. సో ఆ మెడికేషన్స్ కూడా మనకి ఒక వితిన్ 5 daysలో వచ్చేస్తాయి మనకి ఇక్కడికి. అక్కడ నుంచి మనము ఆ టాబ్లెట్స్ కానివ్వండి, ఆ విటమిన్స్ కానివ్వండి, షాంపూ అవి యూజ్ చేయాలి. అండ్ స్టిల్ హెయిర్ గ్రో అయ్యేంత వరకు. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ, నెక్స్ట్ ఫర్దర్ కూడా కంటిన్యూ చేయొచ్చు అని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్పారనమాట. ఐ వుడ్ లైక్ టు గో ఫర్ దట్ మెడికేషన్ అండ్ షాంపూస్ ఓన్లీ. ఎందుకంటే లైక్ మనకి హెయిర్ ఫాల్ ఏదైతే ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉందో అది హెయిర్ ఫాల్ అవ్వకుండా ఆ టాబ్లెట్స్ కానివ్వండి, ఆ షాంపూ కానివ్వండి కంట్రోల్ అయితే చేస్తుంది. అండ్ కమింగ్ టు ద న్యూ హెయిర్, ఆ న్యూ హెయిర్ని కరెక్ట్గా గ్రో అవ్వడానికి అయితే హెల్ప్ చేస్తుంది. సో స్టిల్ నో ఇప్పటిదాకా ఉన్న అప్డేట్ అయితే ఇదే. నెక్స్ట్ అయితే నేను పిఆర్పి సెషన్కి అయితే వెళ్ళాలన్నమాట. వాళ్ళు చెప్పింది డాక్టర్స్ 30 days నుంచి 45 days లోపల ఎప్పుడైనా రావచ్చు అన్నారు. సో కొంచెం ఆఫీస్లో లీవ్ దొరకలేదు కాబట్టి ఐఎమ్ ప్లానింగ్ టు గో ఫర్ అన్ 40th day ఆర్ 45th day, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బివి. సండే రోజు వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ పిఆర్పి తరఫు వెళ్ళి సో డాక్టర్స్ ఏం చెప్పారు, అక్కడ నుంచి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలన్న ఇన్స్ట్రక్షన్స్ డాక్టర్ దగ్గర తీసుకొని మీతో అయితే వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్.